హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే శ్రీకాళహస్తిలో రథోత్సవం అండి. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాము వెళ్దామని. ఇక్కడ కోనేరు కాడ నైట్‌కి తెప్పోత్సవం ఉంటుందండి. 7కి స్టార్ట్ అవుతుంది. సో, తెప్పలైతే రెడీ చేస్తున్నారు. నాకైతే కొంచెం కాఫ్ ఉందండి. సో, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. కానీ ఈ రథోత్సవం మీకు చూపించాలని ఒక దాంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేచురల్‌గానే అప్‌లోడ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కటి మాత్రం చెప్పుకోవాలండి. శ్రీకాళహస్తిలో శివరాత్రులు స్టార్ట్ అయిన కాడ నుంచి వచ్చే భక్తులకు, దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఎక్కడ చూడు ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు. వాటరు, జ్యూసు, ఫ్రూట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే 11కి అలాగెళ్ళాను. ఎండ అయితే బీభత్సంగా ఉంది. సో, నేనైతే ఒక మజ్జిగ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. సో, ఇంకెందుకు ఆలస్యం, రథోత్సవం అయితే చూసేయండి. మేము వెళ్ళే కాడికి దేవుళ్ళనైతే రథంలోకి ఎక్కిస్తూ ఉన్నారండి. సో, చాలామంది రథం లాగేటప్పుడు తొక్కిసలాట ఉంటుందని ముందే అక్కడికి వెళ్ళి చల్లేసి వచ్చేస్తారు. సో, మేము కూడా అలానే వెళ్ళామండి. ఉప్పు, మిరియాలు తీసుకొని 2 రథాల మీదకి, చిన్న రథం, పెద్ద రథం మీదకి వేసేసి వచ్చేసాము. సో, వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నానండి. చాలామంది మిస్ అవ్వకుండా చూడండి మన శ్రీకాళహస్తి రథోత్సవము. కుదిరితే నైట్‌కి తెప్పోత్సవం కూడా పెడతానండి. ఈ వీడియోని కంటిన్యూగా చూసిన వాళ్ళు ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేసేయండి. వేసేస్తాడు ఉప్పు. फोन करी सोने से चलेंगे चल रहा है। అట్లా ఉండా అట్లా గుడి ముందర అక్కడే చూస్తే కిందకి
చేస్తావా ఏయ్ నిలబడింది